నిరూపించారు. ఆస్తిక మహర్షి వచ్చారు, సర్పయాగం ఆగిపోయింది. నేను మీతో కొన్ని పద్యాలు మనవి చేశాను, ఆస్తిక మహర్షి చదివినటువంటి పద్యాలు. అందులో ఆయన ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విషయాన్ని స్పృశించాడు. ముందు పరీక్షిత్తుని పొగిడాడు, తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని, జనమేజయుని యొక్క వ్యక్తిత్వాన్ని పొగిడాడు. ఏ కోణంలో? యాగాలు చెయ్యడం, బ్రాహ్మణుల్ని ఆదరించడంలో ఆయన ఎంత గొప్పవాడో చెప్పాడు. తరువాత ఏం చెప్పాడు? లోకంలో అనేక యాగములు జరిగాయి, అందులో సర్వోత్కృష్టమైన యాగములు ఏవి చెబుతూ జనమేజయుని యాగం గురించి కూడా చెప్పాడు. నాలుగవసారి మాట్లాడుతూ జనమేజయుడు ఆ యాగం చెయ్యడం చేత అగ్నిహోత్రుడు ఎలా ప్రీతి చెందుతాడు, తరువాతి కాలంలో అగ్ని వలన ఆయన ఎటువంటి సంపత్తి పొందాలని తాను ఆశీర్వచనం చేస్తున్నాడు, ఈ విషయాలు చెప్పాడు. ఒక్క విషయంలో మాత్రం స్పష్టంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగము వలన లోకమునకు ఉపయోగం కలుగుతోంది అని ఎక్కడా చెప్పలేదు. అసలు యాగము యొక్క ప్రధానమైన లక్షణం ఏదైనా ఉంటే రెండుంటాయి అందులో. యజమాని ఉండి యజమాని ఒక ప్రయోజనము కొరకు చేస్తే ఇహము, ఇక్కడేదో ప్రయోజనం నెరవేరుతుంది. దశరథుడు చేస్తే రాముణ్ణి కన్నాడు. పరము, ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వలోకాల్లో నివసించగలిగినటువంటి గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు, లోకశాంతి. అసలు భారత ప్రారంభంలో జనమేజయుడు అటువంటి యాగంతో ప్రారంభం భారతం. లోకోపకారము కొరకు అందరూ బాగుండాలని చేసేటటువంటి యాగము. ఇప్పుడు జనమేజయుడు చేసేటటువంటి యాగం ఈ మూడిటిలో ఎందులోకి వస్తుంది? ఈ మూడిటిలో ఎందులోకి రాదు. ఇహము లేదు, పరము లేదు, లోకోపకారము లేదు. మిగిలినది ఏమిటయ్యింది? కక్ష. కక్ష కొరకు యాగం చెయ్యొచ్చా? ఇన్ని చేసిన నీ అనుభవం ఏమైనట్టు? ఇన్ని చేశానంటున్నావు, ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించానంటున్నావు, ఇంతమంది బ్రాహ్మణుల దగ్గర విషయములను తెలుసుకున్నానంటున్నావు, ఇన్ని యజ్ఞాలు చేశావు, ఇంత పరిపాలన చేశావు, తుదకు నీ మనసు యొక్క వ్యగ్రతకి లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావంటే ఎప్పుడో మీ నాన్నని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్ధతిని మనసులో స్మరణ చేసి మొత్తం పావుల్ని చంపడానికి యాగం చేస్తున్నావు. పోనీ అదైనా నీ అంత నీకుగా కలిగిన సంకల్పమా? కాదు. ఉదంకుడొచ్చి ప్రచోదనం చేశాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి? ఆయన కోపం ఆయనకుంది. తక్షకుడు ఎప్పుడో ఆయనకు అడ్డొచ్చాడు. ఆ గురుపత్ని పౌష్య మహారాజు గారి యొక్క భార్య